సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. ఆన్లైన్ షాపింగ్, ఈవెంట్ బుకింగ్స్, గిఫ్ట్ ఆర్డర్లు, డిజిటల్ చెల్లింపుల్లో సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. డిస్కౌంట్లు, హోలీ ఆఫర్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, పార్టీ ఫాస్ట్లు అంటూ వచ్చే నకిలీ లింక్లు క్లిక్ చేయవద్దని సూచించారు. ఓటీపీ, ఏటీఎం పిన్, సివివి వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారు. సైబర్ క్రైమ్ పట్ల అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్న డీసీపీ అరవింద్ బాబుతో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హోలీ పండుగ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ నేరగాలు మాత్రం రెచ్చిపోయి ఇటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే సైబర్ క్రైమ్లో పాల్పడుతున్నారు. ముఖ్యంగా హోలీ సందర్భంగా ఫెస్టివల్ ఈవెంట్స్ కానీ అదేవిధంగా కలర్స్ తదితర షాపింగ్లకు సంబంధించినటువంటి ఒక షాపింగ్లలో అయితే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే జరుగుతున్నటువంటి ఆన్లైన్ మోసాలపైన అవగాహన కల్పిస్తున్నారు. మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు హోలీ పండుగకు ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్లో ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు సార్? ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎవ్రీ ఈవెంట్ని వాళ్ళు అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నారు. సో గత ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే మనకి ఇప్పుడు రంజాన్ టైము, అలాగే ఇప్పుడు హోలీ ఈ సందర్భంగా ఫ్రీ ఆఫర్స్ అని, డిస్కౌంట్స్ అని, తర్వాత ఈవెంట్ పాసెస్ అని ఆన్లైన్లో మీకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ లేదా వాట్సాప్లో లింక్స్ వస్తాయి. అలాంటివి నమ్మి వాటిని ఓపెన్ చేయకండి. దాంట్లో ఏపీకే ఫైల్ కూడా మీకు సర్క్యులేట్ అవుతుంది. అలాంటివి ఉంటే ఫోన్స్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు. సో ఇటువంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు అది నిజమా కాదా మీరు మాన్యువల్గా వెరిఫై చేసుకున్న తర్వాతే వాటిని దాంట్లో మీ వివరాలు నమోదు చేయండి. అదర్వైజ్ అది మీకు ఫిషింగ్ లింక్ కావచ్చు లేదా ఏపీకే ఫైల్ అవుతుంది. అలాంటప్పుడు మీ ఇన్ఫర్మేషన్ను వేరే వాళ్ళ చేతిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. సార్, మనం ఇప్పటికే చూస్తే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా చాలా ఈవెంట్లు కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాలో కానీ చాలా ప్రాంతాలలో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఎలా గుర్తించాలంటారు సార్? అంటే గుర్తించడం అంటే ఇప్పుడు దానికి ఏదో ఒక అడ్రస్ ఉంటుంది, ఒక పేరు ఉంటుంది, ఈవెంట్ ఆర్గనైజరు, అది మాన్యువల్గా వెరిఫై చేయాలి. ఆ ఏరియాలో నిజంగా అటువంటి ఈవెంట్ జరుగుతుందా లేదా, ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగటము, లేదు అంటే అక్కడ నియర్ బై ఏదైనా అవకాశం ఉంటే చూడటము, వెళ్ళి ఇట్లా చేయాలా. సో ఆన్లైన్లో వచ్చిన ప్రతిదీ నమ్మాలి అని లేదు, ప్రతిదీ నమ్మితే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆన్లైన్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ని 1-2 సార్లు మాన్యువల్గా కూడా మనము అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాటిలోకి ఎంటర్ అవ్వాలి. సార్, హోలీ అంటే ఈవెంట్స్ ఒక భాగం అయితే వాటికి ఉపయోగించేటువంటి కలర్స్ కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ వీటిని కూడా ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు కదా. సో చాలామంది చిన్నపిల్లల కోసం కొనుగోలు చేస్తుంటారు. సో వారికి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? ఆన్లైన్ పర్చేసెస్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎవ్రీ ఐటమ్ మనము ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తున్నాము. అయితే మీకు ట్రస్టెడ్ పర్చేజ్ సైట్స్ ఉంటాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి. సో అలాంటి వాటిలో చేయండి. దాంట్లో మీకు ఫ్రాడ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి గత కొంతకాలం సంవత్సరాలుగా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాయి కాబట్టి వాటిల్లో ఫ్రాడ్ ఉండటానికి అవకాశం తక్కువ ఉంటుంది. అలా కాకుండా కొత్త కొత్త వెబ్సైట్స్, తర్వాత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేనివి, తర్వాత ఇండివిజువల్గా సేల్ పెట్టడం అట్లాంటివి అనేది కొంచెం వెరిఫై చేసుకున్న తర్వాతే వాటికి ఆర్డర్స్ పెట్టడం మంచిది. సార్, ఫైనల్గా చూస్తే ఆన్లైన్లో ఒకసారి సైబర్ క్రైమ్ నేరగాల చేతికి చిక్కిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధంగా అప్రోచ్ కమ్మంటారు సార్? ఏదైనా జరిగితే ఇమీడియట్లీ 1930 ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అది 1930 ఈజ్ అ టోల్ ఫ్రీ నెంబర్. అది ఇండియన్స్ అందరికీ, సిటిజన్స్కి అది అవకాశం ఉంది. సో దాంట్లో మీరు కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. లేదు అంటే cybercrime.gov.in అని పోర్టల్ ఉంటుంది, ఎన్సీఆర్పీ పోర్టల్, దాంట్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఇది పరిస్థితి చూసినట్లయితే ఇటు ఒకవైపు హోలీ పండుగ వేడుకలు అయితే ఇటు ఈవెంట్లు, షాపింగ్ల నిర్వహణలో బిజీగా ఉండేటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే సైబర్ నేరగాళ్ళు ఇటు మోసాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో ఆన్లైన్లో షాపింగ్ చేసేటువంటి ప్రజలు 1-2 సార్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే సైబర్ క్రైమ్ పోలీస్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈవెంట్లకు సంబంధించి అయితే హైదరాబాద్లో వివిధ ప్రాంతాలలో ఈవెంట్లు జరుగుతున్న క్రమంలో ఇటు డిస్కౌంట్ల పేరిట కూడా కొన్ని ఫిషింగ్ లింక్స్ ఇచ్చేసి ఇటు ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. ఒకవేళ
ఏదైనా సైబర్ నేరాన్ని కనుక చిక్కున్నట్లయితే వెంటనే సెంట్రల్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లయితే వెంటనే వారికి న్యాయం చేసే విధంగా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉంటారని మనతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.